హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసారా, నేను మొన్న మా ఇంటికి గ్రానైట్ వేస్తున్నాము అని చెప్పాం కదా, ఆ గ్రానైట్ అయితే ఇదేనండి. ఇక్కడ బ్లాక్ కలర్ మచ్చ ఉంది చూసారా, ఈ బ్లాక్ కలర్ మచ్చ ఆ షాప్ వాళ్ళు చూసి వేయించుకోండి అమ్మ, హాల్లో ఈ మచ్చ వచ్చేలా కాకుండా బెడ్రూమ్స్లో వేయించుకోండి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది అని చెప్పి అయితే అన్నారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. బట్ ఏంటంటే వీళ్ళు కట్ చేసేసారని చెప్పా కదా, ఇలా వచ్చిందండి. మీరు ఎవరైనా గ్రానైట్ వేయించుకుంటే ఇలాగ చూసి చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను వాళ్ళకి లెవెల్ ఎక్కడి వరకు పెట్టాలి అన్నది నేను లెవెల్ చెప్పాను. సో ఆ లెవెల్ వరకు వాళ్ళు పెట్టారండి. కానీ ఏంటంటే లెవెల్కి నేను చెప్పిన దానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే తేడా వచ్చిందండి. సో నో ప్రాబ్లం, ఓకే, సెట్ అయిపోయిందండి. సో వాళ్ళు మాల్ పోసిన తర్వాత ఇలా సెట్ చేసుకుంటున్నారనమాట. ఎందుకు సెట్ అయ్యింది అని అన్నానంటే, ఆల్రెడీ అది ఆల్మోస్ట్ సీలింగ్కిను గ్రానైట్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ అనిపించలేదండి నాకు. ఇంకా చాలే అక్కడి వరకు అయినా పర్లేదు అనిపించింది అనమాట. ఇలా సెట్ చేసుకుని ఫైనల్గా ఇలా అయితే వేసేసారండి. వేసిన తర్వాత మధ్య మధ్యలో ఎక్కడైతే చిన్న చిన్నగా ఉన్నాయో వాటిని ఇలా అయితే పూర్తి చేస్తున్నారు. సో ఇంకొచ్చేసరికి ఇక్కడ ఫ్రైడ్ రైస్ తీసుకున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. దీంట్లో ఎగ్ ఎక్కడుందా అని చెప్పి ఎతికి మరీ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఇద్దరికి సరిపోతుందండి, ఒకరికి కాదు. నేను ఒక్కదాన్ని ఇంత తినలేను. సో మా హస్బెండ్ నేను అయితే కొంచెం తినేసాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడం అయితే అయిపోయింది. చాలా బాగుందండి ఆ రోజు. అందుకే నేను మీకు అక్కడ టేస్ట్ చూసి సూపర్ అని అయితే చూపిస్తున్నాను. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసరికి గ్రానైట్ ఇలా ఉందండి. ఇంకా ఇలా బార్డర్ వేసేసి హాల్లో ఒక్కదాంట్లోనే బార్డర్ వేయించామండి, బెడ్రూమ్స్లో వేయించలేదు. ఎందుకులే, బార్డర్ వేయించడం వల్ల మళ్ళీ అక్కడ గ్యాప్స్ వస్తాయి, అంత అంత అట్రాక్టివ్ ఏముంటుందిలే, బెడ్స్ వేస్తే కవర్ అయిపోతుంది కదా. సో మా ఇంట్లో అయితే గ్రానైట్ ఇలా వేసారు. సో మీ వైపు ఎలా వేస్తారో నాకు